దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుడు ఆశీర్వదించకపోతే ఎన్నో విధాలుగా ఈరోజు క్రైస్తవ విశ్వాసులు మారిపోతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా బాగా సుపరిచితమైన ఒక అద్భుతకరమైన వ్యక్తి ఉన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నోవహు మనకు కనిపిస్తూ ఉన్నాడు. నోవహు కాలంలో నోవహు దినాల్లో ఆశీర్వాదం అనేది లేదు. ఎందుకంటే ఆదాము అవ్వల యొక్క పరిస్థితులను మనం చూసినప్పుడు దేవుడి మాట వెనక భూమి అంతా కూడా శపించబడి ఉన్నది. కాబట్టి ఆ దినాలు మొదలు పెట్టుకొని మరి అబ్రహాము దినాల వరకు కూడా ఆశీర్వాదం అనేది లేదు. అయినప్పటికీ నోవహు తన యొక్క విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోలేదు, దేవుని పైన నమ్మికను ఏమాత్రం కూడా కోల్పోలేదు. ఖచ్చితంగా దేవుని మాట విని దేవుడు ఏర్పాటు చేయబడిన వాడను, చేయబడమని చెప్పిన వాడను ఆ నోవహు తయారు చేశాడు. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పెట్టారు నోవహు ఆ సమయంలో. ఎంతోమంది నోవహు ఎదురుగా నవ్వుకున్నారు. అయినప్పటికీ నోవహు ఏమాత్రం కూడా విశ్వాసంలో నుంచి తొనకలేదు, విశ్వాసంలో నుంచి జారిపోలేదు. ఏమాత్రం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క విషయాలన్నీ కూడా వ్యతిరేకమైన విషయాలను చూసి ఏమాత్రం కూడా భయపడలేదు. నోవహు దేవుని మాట విన్నాడు గనక తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకోగలిగాడు. నోవహు దేవుని మాట విన్నాడు గనక ఆ యొక్క నోవహు ఆ గొప్ప ఓడను తయారు చేసుకొని అనేకమైన ప్రాణులను, అనేకమైన జంతువులను దానిలో ఇమిడ్చి అనేకమైన వాటిని ఈరోజు మనము చూస్తూ ఉన్న ప్రతి జంతువును కూడా ఆ రోజు నోవహు ఆ యొక్క ఓడను తయారు చేసి అందులో ఉంచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు చాలామంది ఈ రక్షణ అనే ఓడను కలిగి ఉండట్లేదు. రక్షణ అనే ఆ యొక్క ఓడను అనేక మంది తృణీకరిస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కానీ లోకాన్ని చూడని నోవహు మాత్రము ఖచ్చితంగా దేవుని మాటను విన్నాడు గనక, దేవుని విశ్వాసం ఉంచాడు గనక నోవహు అద్భుతాన్ని చూశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు గనుక ప్రియమైన బిడ్డలారా, ఇదిగో మనము ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాము ఆ ఆరారాతు పర్వతం మీద నిలవబడిన ఆ యొక్క ఓడను గనుక ప్రియమైన బిడ్డలారా, మనము కూడా దేవునితో ఉందాము, దేవునితో నడుద్దాము, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రైజ్ లార్డ్.